Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కురివితో తలగొక్కుంటున్న చంద్రబాబు మరొకసారి పప్పులో కాలేస్తే ఏమవుతుందో అది అందరికీ తెలిసిందే. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇప్పుడే కొంచెం ప్రాచుర్యంలోకి వస్తున్న దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ విస్తరణకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది చంద్రబాబే. ధర్మేంద్ర ప్రధాన్, రామ్మోహన్ నాయుడు ఇలాంటి వాళ్ళందరితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలనే దాని దిశగా మరి చంద్రబాబు సహాయ సహకారాలు కోరుకుంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలతో కూడా చంద్రబాబు విరివిగా చర్చిస్తూ ఉన్నాడనే వార్తలు కూడా బయటకు రావటం మొదలుపెట్టాయి. ఇక దీన్ని అంతటినీ బీజేపీ అధ్యక్షుడైన జగత్ నడ్డా దీన్ని ఖచ్చితంగా పర్యవేక్షిస్తున్నాడు. దక్షిణ భారతదేశంలో రానున్న ఎన్నికల్లోపు బాగా పూర్తిగా ఎన్డీఏ విస్తరించాలి. ఎందుకంటే కర్ణాటకలో ఎన్డీఏ అని చెప్పేదానికంటే బీజేపీ అని చెప్పటం కరెక్టు. కర్ణాటకలో మరి వేరెవరితోటి వాళ్ళు ఏం పొత్తు పెట్టుకుంటారు, ఏం తీసేసినా బీజేపీ అక్కడ గట్టిగా బలంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఎన్డీఏ. ఎందుకంటే ఇక్కడ అధికారంలోకి రాగలిగిన పార్టీలు ఇక్కడ ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్సీపీనే మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో టీడీపీ తోటి వీళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమి కట్టారు. ఇకపోతే మరి తమిళనాడు కానీ కేరళ కానీ, కేరళలో విస్తృతమైన ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీజేపీ 1.5 సీట్లు సంపాదించడం తప్ప ఆడ మెయిన్గా కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళు మాత్రమే ఉన్నారు. మరి అక్కడ ఎన్డీఏ విస్తరణకు చంద్రబాబు నాయుడు ఏం సలహాలు ఇస్తాడో మనకు తెలీదు. మరి తమిళనాడుకు వచ్చేటప్పటికి బీజేపీ పరిస్థితి ఎలాగుందనేది అందరికీ తెలుసు. అక్కడ డిఎంకే పార్టీ యొక్క ప్రభావం ఎలా ఉంది, ఏఐడిఎంకే ఈ ఎన్డీఏ తోటి కలిసి ఉండి ఎంతగా నష్టపోయింది తమిళ ప్రజలు బాగా చూసున్నారు. వాటన్నిటిని చూసిన మీదట బీజేపీని విస్తరింపజేయటానికి, వాళ్ళ ప్రభావం తమిళనాడులో ఎక్కువగా కనిపించనీయకుండా చేయటానికి విస్తృత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొత్త పార్టీలు, విజయ్ కూడా కొత్త పార్టీతోటి వచ్చి బీజేపీ వ్యతిరేకతనే అజెండాగా పెట్టుకున్నారు. ఎందుకంటే హిందీ బేస్డ్గా ఉండే ఈ నార్త్ ఇండియన్ బేస్గా ఉన్న ఈ పార్టీల యొక్క ప్రభావం తమిళనాడు మీద ఖచ్చితంగా ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క భావన. ఇక మిగిలింది తెలంగాణ ఒక్కటి. ఈ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు తోటి కూటమి కట్టడం మూలాన ఇక్కడ కొంత ఉపయోగం ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు ఫిబ్రవరిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి తరపున చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతోటి స్థానిక సంస్థల్లో చాలా వరకు మనమే సాధించాలనే ఒక దీంతో మరి బీజేపీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ తోటి లోపాయికారి చీకటి ఒప్పందాలు అలాంటివి చేసుకుంటున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. అధికృతంగా ఏం కాకపోయినప్పటికీ పుకార్ల రూపంలో వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా రాకపోవటానికి అత్యంత ముఖ్యమైన కారణం బీజేపీతో లోపాయికారి ఒప్పందమే. సీట్లని వాళ్ళకే కట్టుబెట్టేశారు అనేది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇక్కడ ఎన్డీఏ ఏ రకంగా ఉంది అని అంటే, మరి దక్షిణ భారతదేశంలో గట్టిగా పట్టుని సాధించగలగటానికి వీలున్నది 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి బీజేపీకి. అందున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ విస్తరణ చేయడానికి అని అంటే ఇంకా విస్తరించేదే ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎన్డీఏనే కదా. మరి చంద్రబాబు నాయుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మరి బీజేపీతో జట్టు కట్టి ఎన్డీఏ అయి ఉండటం మూలానే 164 సీట్లు సాధించారు. మరి ఇంకెంత అద్భుతమైన విస్తరణ జరుగుతుందో తెలియదు. ఇక టార్గెట్ తెలంగాణ. అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉండటం మూలాన అక్కడ విస్తరించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో రకంగా బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తుంది. కానీ ఇక్కడ ఎన్డీఏ విస్తరణ అనే దానికంటే బీజేపీ విస్తరణ కోసం ఎక్కువ ప్రయత్నాలు జరుగుతాయి. అది అందరికీ బాగా తెలిసిన సత్యమే. ఎవరికి వాళ్ళు లోపల అందరికీ తెలుసు. ఎందుకంటే బీజేపీ యొక్క విధానాలు ఎలా ఉంటాయి, రీసెంట్గానే మహారాష్ట్రలో చూసాం. వాళ్లతో కలిసి ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పింది వినకపోతే నెట్ట నిలువున పార్టీలని 2గా చీల్చేస్తారు, మీ పార్టీ అస్తిత్వాన్ని లేకుండా చేసేస్తారు, మరొకళ్ళకి ఈ పార్టీ వెళ్ళిపోయేటట్టు చేస్తారు.
ఇంకా ఎవరి మీదన్నా డౌట్ ఉంది అని అంటే ఇప్పుడు ఎన్సీపీని చీల్చినట్టుగా దాన్ని కూడా శరద్ పవార్ని అజిత్ పవార్ని రెండుగా చీల్చేసేసి అవసరం లేని చీలికలు అవి కూడా చేయగలరు. అలాంటిది మరి ఇక్కడ కూడా ఏదైనా చేసే ప్రయత్నాలు లేవా? ఆల్రెడీ బీజేపీ ఈ దక్షిణ భారతదేశంలో మతతత్వ రాజకీయాలకి బీజం వేయటానికి పవన్ కళ్యాణ్ని లేపి తీసుకొచ్చారు సనాతన ధర్మం పేరుతోటి. అంటే పవన్ కళ్యాణ్కి ఇది సొంతగా పుట్టింది అనేది అయితే ఎవరు అనుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కడిగేయాలన్నా కూడా బీజేపీ రూట్ మ్యాప్ కావాలంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్కి ఈ రోజున సనాతన ధర్మం అనే రూట్ మ్యాప్ ఇచ్చి మతతత్వ రాజకీయాలకి బీజం వేయటానికి ఇక్కడ తీసి అటు తమిళనాడులో ఉన్న డిప్యూటీ సీఎం స్టాలిన్ కొడుకు మీద కొన్ని వ్యాఖ్యలు చేసేటట్టుగాను, ఎప్పుడో చేసిన దాని మీద వ్యాఖ్యలు చేస్తున్నట్టుగాను, ఇప్పుడు ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి ఈ లడ్డు కల్తీ వ్యవహారం నెయ్యి కల్తీ వ్యవహారంలో ఇలాంటిది ఏదో కొన్ని ఇవి ఉండటం మూలానే ఇది జరిగింది అన్నట్టుగా కలరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర తీసుకెళ్ళి పవన్ మూలాన బాగా అద్భుతం జరిగిపోయింది అని పవన్ ఇక్కడ బాగా జాకీలేసి లేపే ప్రయత్నం కూడా చేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు మరి దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ విస్తరణ అనేది అంబక్కు ఉత్తుత్తి మాట, పైకి చెప్పుకుంటున్న మాట. బీజేపీ విస్తరణకి బీజాల కోసం వెతుకుతున్నారు. దీనివల్ల నష్టం ఎవరికి వస్తుంది అంటే తిరిగి చంద్రబాబు నాయుడికే వస్తుంది. చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని ఏదైనా ఒక అసమ్మతిని చూసుకోనో లేకపోతే చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక అంశం దగ్గర వ్యతిరేకిస్తేనో, ఈరోజంటే అంబేద్కర్ని అమిత్ షా ఏమి అనలేదనే విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో కాంగ్రెసే వాళ్ళకి తగ్గట్టుగా ఏ రోజు ఏం చేయకుండా ఈరోజు ఏదో అంబేద్కర్ని ఎత్తున పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ బీజేపీ అమిత్ షా మాటలు అలా లేవు అనే దాని మీదన మిగతా చాలా వ్యవహారాల్లో కూడా బీజేపీకి ఏం కావాలంటే జమిలి ఎన్నికలు ఎందుకు వస్తున్నాయో ఏ కారణానికి పెడుతున్నారో అనేది లోగుట్టు పెరుమాళకెరుకు అన్నట్టు ఆ గుట్టేమి తెలుసుకోకుండానే మరి ఇక్కడ ఉన్న వైసీపీ టీడీపీ రెండు జమిలికి జై అన్నయ్యాయి. సరే, ఇక వాళ్ళ పార్టీ విధానాలు ఏమున్నప్పటికీ ఆ జమిలి ఎన్నికల మీద మరి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అది వెళ్ళింది. ఇక దక్షిణ భారతదేశంలో విస్తరణ అనే దానికి బీజేపీకే ఎక్కువ అవసరం, టీడీపీకి అవసరం లేదు. ఎంత విస్తరించినా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తప్ప ఇటు కనీసం తెలంగాణకు వచ్చే ప్రయత్నాలు కూడా చేయటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే ఉంది. కర్ణాటకలో వీళ్ళకేం ప్రభావం లేదు. కర్ణాటకలో బీజేపీయే ఎక్కువ బలంగా కనిపిస్తూ ఉంది. తమిళనాడు కానీ కేరళ కానీ వీళ్ళు వెళ్ళే అవకాశమే లేదు. అక్కడున్న సమస్యల్ని మరి చంద్రబాబు నాయుడు ఏం చర్చించి దాని మీద సలహాలు ఇస్తాడో మనకు తెలియదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బలోపేతం చేయడానికి అనంటే ఇక్కడ -NDA ప్లస్ బీజేపీ విస్తరణకు వీళ్ళు పాటుపడుతుంటే రేపు తెలుగుదేశం పార్టీని నెట్ట నిలువున రెండుగా చీల్చేస్తే నష్టపోయే చంద్రబాబు కాదా? ఎన్డీఏ విస్తరణ పేరుతోటి బీజేపీ విస్తరణకు ఈయన సహాయ సహకారాలు అందిస్తే కొరువితో తలగొక్కున్నట్టు కాదా? మరొకసారి పప్పులో కాలేసినట్టు అవదా అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వీటన్నిటినీ ఆలోచించిన మీదటే చెప్పవలసి వచ్చింది చంద్రబాబు ఖచ్చితంగా కొరువితో తలగొక్కుంటున్నాడు అని. ఇదే ఈరోజు కుండబద్దలు.